ఇవాళ మనకు మొన్న ఏం చెప్పుకున్నాం మనము ప్రకృతి సంజ్ఞలో ఈరోదే ద్యోచనం ప్రకృత్యం అని చెప్పుకున్నాం. ఈరోదే అంటే ద్యోచనం ప్రకృతి సంజ్ఞ స్యాదని. ఈరోదే అంటే ద్యోచనం అనే పదాలు ప్రకృతి సంజ్ఞ అనేటువంటి చెప్పుకున్నాం మనం. సూత్రం ఏ సూత్రం అది? ఈరోదే ద్యోచనం ప్రకృత్యం ఈరోదేదంతం ప్రకృతి సంజ్ఞ స్యాదని. పడగం వారు అడిగారు, శబ్దం అంటే కేవలం శబ్దాలకైనా ధాతువులు కూడా అని. ఇక్కడ శబ్దాలు ధాతువులు అని ఏమీ లేదు. సుక్కు సుబంధాలు తింగంతాలు ఏవైనా కూడా ద్వివచనం. ద్వివచనం చేత శబ్దాలకు ద్వివచనం ఉంది, ధాతువులు కూడా ద్వివచనం ఉంది. కనుక ద్వివచనం అనేటువంటిది అన్నిటికీ ఉన్నట్టు కనుక ఇప్పుడు ధాతువులో మనకు ఇది తింగంత ప్రత్యయ అదే మన ఆత్మనేపది ప్రతం అనుకోండి. అవునండి. జాయతే జాయేతే జాయంతే జాయేతే జాయతే ద్వివచనం. అట్లాంటి చోట ప్రకృతి. అయితే ఒకటి ఏమిటంటే ప్రకృతి సంజ్ఞలు లేనివి కూడా, అంటే ప్రకృతి సంజ్ఞ నిజానికి ప్రకృతి అచి నిత్యం అని నిత్యంగా ప్రకృతి సంజ్ఞ వచ్చి నిత్యంగా ప్రకృతి భావం రావాలి. కానీ కొన్నింటికి రానటువంటివి కూడా ఉన్నాయి, వాటిని కూడా ఎగ్జంప్షన్ ఉన్నటువంటిది నాకు. కానీ ఎట్లా అంటే నదీ ఇవాను నదీ నదీ ప్లస్ ఇవా, నదీ అనే రెండు నదువు అని ద్వివచనం చెప్పిన చోట నదీ ఇవా మణి ఇవా లాంటి ప్రయోగాలు కూడా ఉన్నాయని మనకు మహాభాష్యంలోనూ ఇక్కడ చెప్తుంటారు. ఇట్లాంటి ప్రయోగాలు కూడా ఉన్నాయి, దానికి తగినటువంటి ఒక వార్తికం కూడా ఉంది. అంటే ఇప్పుడు ఇది అంటే అంటే ఇక్కడ సవర్ణ దీర్ఘ సంధి రూపం నదీ ఇవా అని ఉంటుంది, నదీ ఇవా అని ఉందండి ఇక్కడ మీరు చెప్పింది. అవును, నది నది నద్యు ఎక్కడ నది మణి 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 మణివ మణివ మణి 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 మణయ. ఒక్క నిమిషం. వివచనాలు వచ్చేటప్పటికి కూడా కొన్ని ప్రయోగాలు ఉన్నాయి. అది మనకు మహాభాష్యం కావచ్చు చెప్తాను కదా, దాంట్లో ఇది ఉంది. అంటే ఇట్లా దానికి వార్తికం కూడా ఉన్నట్టున్నది. మణీయోష్టస్య లంబేతే ప్రియౌ వత్సరౌ మమ అని మహాభారతంలో ఒక శ్లోకం ఉన్నది. మహాభారతంలో మణీవ ఉష్టస్య లంబేతే ప్రియౌ వత్సతరౌ మమ మమ వత్సతరౌ ప్రియౌ ద్యోచనం. నాకు అత్యంతమైనటువంటి ప్రియౌ వత్సతరౌ, ప్రియమైనటువంటి వత్సతరౌ దేవరు అవి మణీవ ఉష్టస్య మణీవ, ఉష్టం యొక్క మణిలాగా ఇక్కడ మణి కూడా దివచ్చింది అని ఇట్లాంటి ప్రయోగాలు ఉన్నాయి కదా. దానికి ఏమన్నా అంటే ఈదూదీనాం ప్రకృతే మణివాదీనాం ప్రతిషేధో వక్తవ్య అని దానికి కాశిక వ్యాఖ్యానకారుడు చెప్పాడు అని నేను చూసాను. ఈదూదీనాం ప్రగృహ్యత్వే అంటే ఈదూదీనాం ప్రగృహ్యత్వం ఉన్నప్పటికీ కూడా మణివా ఉదీనం మణివోదీనం మణివా అనేటువంటి ఆదీనం ప్రతిషేధో వక్తవ్య, ప్రతిషేధం చెప్పాలి అక్కడ. అంటే ఈ ప్రభుత్వం అనే దానికి ప్రసిద్ధేయం ఉంది అని కొన్ని చోట్ల మనకు ప్రయోగాలు ఉన్నాయని చూపిస్తున్నారు. మిగతా అన్ని కూడా ద్వివచనాలు అనేటువంటివి ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మన క్రియాపదాలకు కూడా ఉన్నాయి. వాటికి కూడా
పచతే పచేతే పచంతే ఉంది కదా. పచేతే అని అంటే పచతే పచేతే అట్లా కొన్ని ధాతువులో కొన్ని ప్రయోగాలు అక్కడక్కడ కనబడుతుంటాయి. వాటి ప్రకారంగా ఉన్నది అని అది ఇదేదు అనేటువంటిది. సరే, దాని ప్రకారంగా ప్రగృహ్య సంజ్ఞ అనేటువంటి దాంట్లో అది మొదటి ఇది సూత్రం. ప్రగృహ్య సంజ్ఞ వచ్చింది అంటే ప్రకృతి భావం అనేది వెనక నుండి పృథ ప్రగృహ్య చిత్యం అనే సూత్రం ప్రకారం ప్రకృతి సంజ్ఞ కూడా వస్తుంది. దీంట్లో వాడి సూత్రములకు అదసోమాత్ అనే సూత్రం. అదసహ మాత్, అదసహ అనేటువంటి పంచవిభక్తి ఏకవచనం, మాత్ అనేది మకారం యొక్క పంచవిభక్తి ఏకవచనం. అస్మాత్ పరౌ ఈదూతౌ ప్రగృహ్యౌ స్తః అమీ ఈశాః. అస్మాత్ అంటే అధశబ్దాత్ అని అర్థం. అధశబ్దము కంటే అధస్ అనేటువంటి దానికి అస్మాత్ మకారం కంటే పరంగా మకారం అధశబ్దము దానికి మకారం, శబ్దంలోని యొక్క మకారం. అధశబ్దం షష్ఠి భక్తి అనుకోండి. అధశబ్దం యొక్క మకారం, అధశబ్దము కావాలి, మకారం ఉండాలి. దానికి ఉన్నటువంటి ఈదుదేరు పరంగా ఉంటే ఈదూత ఉన్నారు కానీ నిజానికి ఈదూదేతో అని కూడా అనుకోవాలి. ఈతు ఊత్ అని వార్తికారుడు చెప్పినా వృత్తికారుడు చెప్పినా కూడా దాన్ని ఏమంటారంటే అది సమానానం సమూహత్వం. ఒక సమూహంలో చెప్పినటువంటి వాళ్ళకి మిగతా వాళ్ళు చెప్పుకున్న వాళ్ళు వస్తారు అని ఒక న్యాయం. దీని ప్రకారంగా అంటే జంటగా గురువు పెడుతున్నారు, దాంట్లో ముగ్గురు చెప్తే మిగతా ముగ్గురు చెప్పినట్టే లెక్క అనే విధంగా అది ఒక న్యాయం ప్రకారంగా అది చెప్పుకుంటారు. అయితే ఈ ఈతు ఊతులకు ఇక్కడ వృత్తికరం అస్మాత్ పరౌ ఈదూతౌ ప్రగృహ్యౌ స్తః ప్రగృహ్యములు అవుతాయి అని. అంటే మనం అధశబ్దం కింద పెట్టాను. ఒకసారి మీరు అధశబ్దం ఏదో చెప్పుకున్నాం మనం. అసౌ అమోహు అని, అమోహు అని స్త్రీలింగం. అసౌ అము అమీ అమీ ఈశాః, అమూం అమూ అమీహి, అమూన్ అమీభిః, అమునా అమూభ్యాం అమీభిః, అముష్మ అముష్మాదం అట్లా వస్తుంది. అట్లా స్త్రీలింగం అసౌ అము అమూహు అముం అము అమూహు అముయ అమోభ్యమోభి అని మొదలుకొనదు. అట్లానే పదశబ్దం అధహ అమూని సారీ అధహ అము అమూని, అధహ అము అమూని, అమనాభ్యాన్ని ఇలాగే ఉంటుంది. దీంట్లో మకారము పైన ఉన్నటువంటి ఈకార ఊకార ఏకారములు ద్వివచనములు అనేవారు. ఇక్కడ ఈ ద్వివచనం చెప్పలేదు, ఈదూతో అంతే. ఈకారాంత ఉకారాంతములు ఏకారాంతం కూడా అనుకోవచ్చు. కార ఈతు ఊత్ ఈదూదేతో కదా ఏకారం కూడా. వీటికి ప్రగృహ్య సంజ్ఞ వస్తుంది అన్నారు కనుక అమీ అన్నప్పుడు బహువచనం. శబ్దం ప్రయోగానికి అక్కడ ఈదూదేతో ద్వివచనం, ఇక్కడ ద్వివచనం చెప్పారు కానీ ఇక్కడ ద్వివచనం కాదు. కనుక అమీ ఈశా అన్నప్పుడు అమీ అనేది బహువచనం. అసో అము అమీ అని. అమీ ఈశాహ, ఈశా అంటే వీళ్ళు ఈశ్వరులు అనే అర్థంలో అమీ శబ్దానికి ఈశా అనేటువంటి నిజానికి మనకు ఒకటి ఏనాదేశం, రెండోది సవర్ణ దీర్ఘసంధి. ఈ రెండింటిని ఖండిస్తూ దీనికి ఈ సూత్రం ప్రకారంగా వస్తుంది. అమీ ఈశాహ అని. ఇంకోటి ఏమిటి? కృష్ణావము కృష్ణౌ అము కృష్ణావము ఆసాదే అము ఆసాదే కదా. కృష్ణావము అనే పదం తెలవడానికి ఆ అము ఎవరు అంటే కృష్ణావము అనేటువంటి అము ఆసాదే ప్రధానం. అము అనేటువంటిది అది కూడా అసౌ అము అని ఉంది కదా. అసౌ అము అమీ అని ద్వివచనం. దీనికి విధంగా వస్తుంది. దీని ప్రకారంగా అము ఆసాదే అని చోట కూడా నిజానికి ఎనాదేశం రావాలి. ఎనాదేశం రావాలి కానీ ఎనాదేశం ఖండిస్తూ ఈ సూత్రం ప్రకారంగా వచ్చేస్తుంది. తర్వాత మరొక సూత్రం వెళితే
ఇది ఈదు 2 రూపాయలు వచ్చాయి కదా. కృష్ణాభం అనే పోయి ఎడాది కృష్ణాభం కృష్ణాభము కృష్ణం రామకృష్ణం అము రామకృష్ణాభము ఆవాదేశం అది వేరు. సరే అది మామూలుగా అమావాస అయితే మాత్రం ప్రకృతి భావం ఉంది. తర్వాత అయితే ఇక్కడ ప్రశ్న వచ్చింది, మాత్ కిమ్ అని ఒక ప్రశ్న ఇచ్చారు. మాత్ కిమ్ అంటే అధశబ్దంలో మకారాంతరం ఉంది. అధశబ్దం అంటే సరిపోతుంది కదా, మళ్ళీ మకారం అని ప్రత్యేక ప్రయోగించడం ఎందుకు కొరకు? ఎక్కడక్కడ ఇది కేవలం మకారకే ఉంటాయి ఎట్లాగూ. ఎందుకు చెప్పారు అని ప్రశ్న వేస్తే కారణం ఏమిటి ఇక్కడ? అముకేత్ర అముకహ అనేటువంటిది అధశబ్దానికి కప్రత్యం కలవాడు అర్థంలో అముకహ అని సకహ అని కొన్ని పదాలు ఉన్నాయి. తత్శబ్దానికి ప్రతి సకహ అవుతుంది. బాలహ బాలకహ లాగా కప్రత్యాలు కొన్ని అవసరాల్లో వాడవలసి వస్తుంది. ఆ కప్రత్యాలు రకరకాలైన వాటికి ఉంటాయి కప్రత్యాలు. అముకహ అనేటువంటి పదానికి ఇప్పుడు అముకహను కకార ప్రత్యయం చేస్తే ఏమవుతుంది? అకారాంతం అవుతుంది. అముకహ అముక. ఇక్కడ ఏదంతం అంటే అముకే ఉన్నది. అముకే అనేది ఏదంతం. ఏదంతం కనుక దీని అముకే సన్నియోగ శిష్టానం సహా ప్రవృత్తి సహా నివృత్తి అని ఇందాక చెప్పినటువంటి నేను న్యాయం. సన్నియోగ శిష్టానం, నియోగ శిష్టం, నియోగంలో నియోగించబడ్డటువంటి వాటికి ఒక చోట నియమించేటువంటి వాటికి సహవా ప్రవృత్తి సహగా నివృత్తి కానీ ప్రవృత్తి కానీ ఒకటే అనేటువంటి ఒక వార్తిక ఇది మనకు వ్యాఖ్యాతాలు చెప్పారు. ఆ ప్రకారంగా అముకే అన్నప్పుడు ఇక్కడ ఏకారం ఉంది. ఏదంతం అంటే అముకే చోట ఏదంతం స్తోత్రం లేదా మధుసోమాతులో ఏమని చెప్పాం? అధశబ్దం యొక్క మకార ఈకారాంతం ఊకారాంతం అన్నాం కదా, ఏకారాంతం లేదు కదా మరి అని అంటే దాన్ని బట్టి చెప్పాలి. అధసోమాత ఏం చెప్పుకుందాం మనం? అధసోమాతో మకారం తర్వాత ఉండేటువంటి దీనికి ఈదుదాంతాలకి మకారాంతం అయితే కనుక ఈకారం అముకే అన్నప్పుడు ఎట్లా ఏకారాంతం అయితే లేదు కదా అంటే సూత్రం అని కాదు. ఈదుదే ద్యోచనం చెప్పే ప్రకారం మూడింటి ఒకటే కనుక ఏకారాంతం చెప్పకపోయినా ఏకారంగా చెప్పినట్టుగా అని ఈ న్యాయం ప్రకారంగా అనుకొని అప్పుడు ఇక్కడ కూడా వస్తుంది కదా అధశబ్దము కనుక ఒకవేళ మాత్ చెప్పనట్లే చెప్పినట్టు ఇక్కడ వస్తుంది కదా. వస్తున్నది ఎవరి దగ్గర ఎందుకంటే వారు మీరు మ్యూట్లో పెట్టుకోండి. అముకే అన్నప్పుడు ఏకారాంతం నిజానికి సూత్రంలో లేదు, అసోమాత వృత్తిలో లేదు. లేకపోయినా కానీ సహవా ప్రవృత్తి సహవాని వృత్తి అనే దాని ప్రకారంగా ఈకారం కూడా కొన్న పక్షంలో అధశబ్దము దానికి సంబంధించిన ఏకారాంతం ఉంది కదా అంటే కప్రత్యయం కనుక దీనికి రాదు అనమాట. అముకే ప్రసత్ర అన్నప్పుడు కకారం పైన ఉంది కానీ మకారం పైన లేదు కనుక ఇటువంటి చోట నివృత్తి చేయడానికి కొరకు విధంగా చెప్పబడ్డది అనేది ఈ సూత్రం యొక్క ఈ రెండు సూత్రాల యొక్క వాడి యొక్క మొత్తం విశేషం అంతా కూడా దీంట్లో ఏమైనా మీకు అనుమానాలు, అర్థమైన విషయాలు ఉన్నాయా?
ఇక్కడ అమి ఈశా అన్న చోట నిజానికి ఇక్కడ సవర్ణ దీర్ఘం వేస్తారంటే ఇకోయ నుంచి అచ్చుకి దీనికి ఈ అచ్చు పరంగా అవుతుందన్నట్టు కాబట్టి అక్కడ సాధారణంగా యణాదేశం వస్తుందన్న ఉద్దేశంతో యణాదేశం అని చెప్పారు. అంతే నిజానికి ఇక్కడ యణాదేశం రాదు కదా. యణాదేశం అనేది కోయన్స్ ప్రకారం యణాదేశం వస్తూ సవర్ణ దీర్ఘ సంధికి రాకుండా ముందు ఏ సవర్ణ దీర్ఘ సంధికైనా దాదాపు అన్నిటికీ యణాదేశం వచ్చే అవకాశం ఉంటుంది ఈ కారణంతో. అందులో ఫార్మల్ గా జనరల్ చెప్పను, లేకపోతే మళ్ళీ సవర్ణ దీర్ఘ సంధి వాటిని ఖండిస్తూ ఇది. సో అది ఫార్మల్ గా చెప్పడమే, అది అంతవరకు ఒక పద్ధతిలో పెడుతూ అంతే కదా. ఎట్లా రాదు, అది యణాదేశం రాదు, రాదు కేవలం అయితే మనం దాని ముందు వచ్చేటువంటి అవకాశం చెప్పినా చెప్పకపోయిన విషయం కాదు అది. చెప్పుకోవడం ద్వారా మనకు అంటే ఆ విషయమే గుర్తు వస్తుంది, కరెక్ట్ ఇది ఉంది కదా అంతే. కానీ దాన్ని చెప్పకపోతే దోషం కాదు, చెప్పినా చెప్పకపోయినా నడుస్తుంది. అమీష అనేటువంటి ప్రకృతి భావంతోనే ఉండిపోతుంది. విషయం అర్థమైంది కదా. ఈకారాంత ఉకారాంత ద్వివచనం కావాలి, అది ప్రధానమైనటువంటిది. చెప్పనా గురుగారు? చెప్పండి. ఇంకా చెప్తాను, చెప్పనా అండి? చెప్పండి. మనం మొన్న యూదిదే ద్వివచనం ప్రగృహ్యం వచ్చే చోట ఎప్పుడు వస్తుంది ప్రగృహ్యం అనే దాని గురించి మొన్న ఒక సూత్రం చెప్పాను. ఈత్ ఉత్ ఏత్ అన్న ద్వివచనంలో వచ్చినప్పుడు ప్రగృహ్యం నిత్యంగా వస్తుంది అనేటువంటి మన సూత్రం చెప్పుకున్నాము. ప్రగృహ్యం సంజ్ఞగా వచ్చి ఇక్కడ ఒక విశేషం ఏమిటంటే, ఇప్పుడు అధసోమాతుల సూత్రంలో ఇదేదంతం అని చెప్పినప్పుడు దాంట్లో చెప్పారు కదా, మళ్ళీ దీంట్లో ఎందుకు చెప్పడం? ఈ మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి వచ్చిన ప్రకృతం చెప్పారు కదా, మరి మకారం అయితే కాకుండా నా శబ్దం మకారాంతమైన దానికి అని ఎందుకు చెప్పుకున్నారంటే, ఇక్కడ ద్వివచనం లేదు, బహువచనానికి కూడా అని అర్థం. అధసోమాత ఒక ప్రత్యేకత. అమీషాహ అన్నప్పుడు అక్కడ ఈదుదేదము ద్వివచనంతో కూడా వచ్చేస్తున్నది. అమీ బహువచనం కదా, అది ప్రథమ బహువచనం. అది అమీ కాదు, ఆసాతే కృష్ణ రామకృష్ణ ఆసాతే అంటే అక్కడేమో ద్వివచనం మాత్రం చెప్తే ఇక్కడ ద్వివచనం కాదు అని అర్థం. అధశబ్దం అయితే ఏ వచనమైనా కూడా అని అర్థం. ఏ వచనమైనా ద్వివచనం అంటే ఏం లేదు. మనం ఈత్ ఉత్ ఏత్ ఈ మూడు ద్వివచనాలతో అంతమయ్యేటువంటి పదాలకి ప్రగృహ్య సంజ్ఞ వచ్చి ప్రకృతి భావం నిత్యంగా వస్తుంది అనేటువంటి సూత్రం మనం అనుకున్నాం. మనం దానికి హరి ఏతం అన్న ఉదాహరణ చెప్పుకున్నాం. ఈకారానికి అక్కడ ప్రథమ దీనికి ఇకోయ నుంచి రావాలి, కానీ రికోయ నుంచి ఖండిస్తూ దాని తర్వాత వివచనం ఉన్నందువల్ల హరి అనేటువంటిది ఈకారాంతమైనటువంటి వివచనం ఉన్నందువల్ల దానికి మనం ప్రగృహ్యం సంజ్ఞ వచ్చి దీనికి ప్రగృహ అభినిత్య అచ్చి నిత్యం అన్న సూత్రం చేత ప్రకృతి భావం నిత్యంగా అవుతుంది అన్న ఉదాహరణ ఉంటున్నాం. అలాగే విష్ణు ఇమౌ అన్న చోట కూడా ఇకోయ నుంచి రావాలి, ఇకోయ నుంచి కాకుండా అది ఊకారాంతమైనటువంటి దానికి ఇమౌ అన్న పదం ఇకారాంతం వచ్చి ఊకారాంతం ద్వివచనం కాబట్టి అక్కడది వివచనానికి ప్రగృహ్యం సంజ్ఞ వచ్చి ప్రకృతి భావం నిత్యంగా వస్తుంది అనే సూత్రం చేత ఇకోయ నుంచి ప్రకారం ఎండాదేశం రాకుండా విష్ణు ఇమౌ అన్న రూపం మాత్రమే సిద్ధిస్తుంది అనేటువంటిది ఈ రెండు రూపాలు అనుకున్నాం. అలాగే గంగే అము అన్న చోట ఏచోయవాయావహ రావాలి, కానీ అక్కడైతే ఈ గంగే అము అన్న చోట ఇక్కడ కూడాను ఈత్ ఊత్ ఏత్ అనేటువంటి ఏకారం వివచనం కాబట్టి ఇక్కడ ప్రగృహ్యం సంజ్ఞ ప్రగృహ్యం సంజ్ఞగా దాన్ని గుర్తించి దానికి ప్రకృతి భావం కలుగుతుంది అనేటువంటి సూత్రం మొన్న ఈ మూడు అనుకున్నాము. దానికి కంటిన్యూషన్గా మరొక సూత్రం ఈరోజు మనం తెలుసుకున్నాం. ఏమిటంటే అధసోమాత్. అధశబ్దానికి మకారాంతమైనటువంటి అధశబ్దానికి కూడా ప్రకృతి భావం వస్తుంది అన్నటువంటిది ఈ సూత్రం. ఇందులో వివరణ ఏం చెప్పారంటే ఈత్ ఊత్ ఈకారాంతమైనటువంటిది ఊకారాంతమైనటువంటి ఈ రెండింటికి ప్రగృహ్య సంజ్ఞ వస్తుంది అని చెప్తూ మనకు ఉదాహరణలు చెప్పారు. అమీ ఈశా రామకృష్ణవము అసాత్.
అనొచ్చు అసాత్. ఈ రెండు పదాలకైతే ఇక్కడ ఇవి అందులో మొన్న అనుకున్న సూత్రం ప్రకారం ద్వివచనం అయి ఉండాలి. అయితే ఇక్కడ మాత్రం ఆ ద్వివచనం అనేటువంటి కండిషన్ లేదు. ఈకారాంతం ఊకారాంత పదాలైనప్పుడు దానికి అధశబ్దంలో ఈకారాంత ఊకారాంత పదాలకి కూడా ప్రగృహ సంజ్ఞ వచ్చి ప్రకృతి భావం నిత్యంగా వస్తుంది అనేటువంటిది మకారాంతమైనటువంటి, పైగా ఇక్కడ అంటే మకారాంతమైనటువంటి అధశబ్దానికి ఈత్ ఊత్ అంతమైంటే అప్పుడు ప్రగృహ సంజ్ఞ వచ్చి వాటికి ప్రకృతి భావం వస్తుంది అనేటువంటిది ఈ సూత్రంలో ఇప్పుడు అనుకున్నాం. దీనికి రెండు ఉదాహరణలు కూడా అనుకున్నాము. అని ఈశా, ఇక్కడ ఈకారం ఉన్నది, మకారోత్తరవర్తి ఈకారానికి ప్రగృహ సంజ్ఞ వచ్చి కృత ప్రగృహ అచరిత్యం అన్న సూత్రం ప్రకారం దీనికి అయితే అమీ ఈశా అన్న చోట వరుసగా మనం చెప్పుకుంటూ వస్తే ఇకోయనిచి రావాలి ఫస్ట్. అయితే దాన్ని ఖండిస్తూ సవర్ణ దీర్ఘ సంధి సవర్ణ దీర్ఘ అన్న సూత్రం ప్రకారం సవర్ణ దీర్ఘం రావాలి. అయితే ఈ రెండింటినీ ఖండిస్తూ ఈ సూత్రం ప్రత్యేకంగా చెప్తూ మనం అమీ ఈశా అధశబ్దానికి మకారాంతమైనటువంటి అధశబ్దానికి ప్రగృహ సంజ్ఞ వచ్చి ప్రకృతి భావం నిత్యంగా వస్తుందనే సూత్రం ప్రకారం అమీ ఈశా అన్న చోట ఈ అమీ ఈశా ప్రకృతి భావం వచ్చి అమీ ఈశా అనేటువంటి రూపం మాత్రమే సవర్ణ దీర్ఘ సంధి ఖండిస్తూ సవర్ణ దీర్ఘ సంధి ఖండిస్తూ అమీ ఈశా అనేటువంటి రూపం మాత్రమే సిద్ధిస్తుంది అనేటువంటిది మనం అనుకున్నాం. ఇందులో రెండో పదం కూడా మనం అనుకున్నాం. ఇందులో ఇకారానికి చెప్పుకున్నాము. ఊకారానికి రామకృష్ణము అసాతే, రామకృష్ణవము అసాతే. ఇందులో రెండో భాగం గురించి మాట్లాడుకోవాలి. రామకృష్ణవు అము అన్న చోట అక్కడ ఏచోవాయవ ప్రకారం అవు వచ్చింది కాబట్టి అయితే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవట్లేదు. మనం అనుకునేటువంటి రెండో భాగమైనటువంటి రామకృష్ణవము అసాతి అన్న ఆ సూత్రం దగ్గర అక్కడ మాట్లాడుకుంటూ ఇక్కడ కూడా మకారాంతమైనటువంటి ఊకారం అధశబ్దం అము, అధశబ్దం మకారాంతం అయినటువంటిది, మకారానికి ఉకారోత్తరవర్తి అయినటువంటి శబ్దానికి ఇక్కడ ప్రకృతం వచ్చి అము అసాతే అన్న రామకృష్ణం అము అసాతే అన్న రూపం మాత్రమే సిద్ధిస్తుంది, ఆదేశాలు ఖండిస్తుంది. దాని తర్వాత వచ్చేటువంటి దాన్ని ఖండిస్తూ ఈ ప్రగృహ్యం సంజ్ఞ వచ్చి ఇది ప్రకృతి భావం వచ్చి రామకృష్ణము అసాతే అన్నటువంటి రూపం మాత్రమే సిద్ధిస్తుంది అని మనం ఈ సూత్రంలో అనుకున్నాం. అయితే ఇక్కడ మనం అనుకున్న సూత్రంలో అధసో మాత్ అన్నటువంటి మొదటి అధశబ్దం గురించి మాట్లాడుకున్నాం. ఈ మాత్ అన్నది చెప్పాల్సిన అవసరం ఏమిటి? మాత్ కిం అన్న శబ్దం అన్న సందేహం సహజంగా కలిగినప్పుడు అధసో మాత్ సూత్రం మాత పద ప్రయోజనం ఏంటి అనుకుంటే, మకారం కంటే పరంగా ఉన్నది అంటే మకారం తప్పనిసరిగా ఉండాలి, ఉన్నప్పుడు మాత్రమే ఇది మకారాంతమైనటువంటి మకారానికి పరంగా ఉన్నటువంటి ఈకారం ఊకారం వీటికి మాత్రమే రావాలి అన్నది కండిషన్ చెప్పడం కోసం చెప్పారు. అయితే ఎందుకు ఆ కండిషన్ చెప్పాల్సి వచ్చింది? అక్కడ మన ఒక సూత్రం ఉంది, సన్నియోగ శిష్టాన సహవా ప్రవృత్తి సహవా నివృత్తి. ఆ సూత్రం ప్రకారం ఒక సమూహానికి సంబంధించినటువంటి ఒకే రకంగా ప్రవర్తిస్తాయి. వాటికి కార్యంలో అంగంలో అవి ఒకే విధంగా ప్రవర్తిస్తుంటాయి వాటికి కార్యాలు జరిగినప్పుడు. అందువల్ల ఈత్ ఊత్ ఏకారం ఈకారం ఊకారం అని చెప్పినప్పుడు కూడా ఏకారం చెప్పకపోయినా ఏకారం కూడా ఉన్నట్టేనే భావించాలి అనేటువంటిది ఈ సూత్రం చెబుతుంది. ఏమిటి సూత్రం? సన్నియోగ శిష్టానం సహవా ప్రవృత్తి సహవా నివృత్తి అనే సూత్రం చెబుతుంది. అయితే దాన్ని మనం అక్కడ ఆపడం కేవలం ఇది ఈకారానికి ఊకారానికి మాత్రమే వర్తిస్తుంది అన్నది చెప్పడం కోసం ఇక్కడ. అయితే ఎందుకు చెప్పాలి అంటే ఉదాహరణ కూడా చెప్పుకున్నాము. అముకే అత్రహ అన్నది కదండి. అముకే అత్రహ ఇక్కడ ఏదంతం, ఈ అముకేలో ఏదంతం అయింది. ఈ ఏదంతం అని చెప్పకపోతే కనుక ఈ సూత్ర ప్రకారం ఇక్కడ కూడా ప్రకృతి భావం రావాలి వస్తుంది అన్నది కండిషన్, దాన్ని ఆపడం కోసమని కేవలం ఇది ఈకారానికి ఊకారానికి మొత్తం వర్తిస్తుంది చెప్పడం కోసమని మాత్ అనేటువంటి శబ్దం మకారాంతమైనటువంటి ఏకారానికి మాత్రమే, మకారాంతమైనటువంటి ఈకార ఊకారాలకు మాత్రం వర్తిస్తుంది. మ్యూట్లో ఉన్నారు మీరు, మ్యూట్లో ఉన్నారు సార్, మ్యూట్లో ఉన్నారండి.
మకారాంతము ఆ, మాత్కి క్వశ్చన్ మకారం అధశబ్దం యొక్క మకారాంతం కంటే ఎందుకు అని ప్రశ్న వేస్తే అముకే అన్నప్పుడు అది కకారంతో ఉంది. కకారత్వం. ఒకవేళ అము శబ్దంలో ఏకారం ఉంటే నిషిద్ధం వచ్చేదే. లేదు కానీ ఆ విషయం ఆ, దానికి లేదంటే ఇక్కడ చూస్తున్నాడు. అము శబ్దంలో కకారోత్తరవృత్తి ఏకారం ఇది. శబ్దంలో ఏకారాంత పదం లేదు కనుక దాన్ని విడిచిపెట్టి కకారాంతం ప్రయోగం చేసినప్పుడు ఇది అధశబ్దం ఇది అధశబ్దమే కదా. అధశబ్దం కనుక దీనికి ఏకారాంత ద్వివచనం ఉంది కదా అంటే ద్వివచనం ఉంది కానీ అది మకారాంకు కంటే పరంగా లేదు. లేదు, మకారం కంటే కకారానికి పరంగా పరంగా ఉంది. మకారం కంటే పరంగా ఉంటేనే ఈ ప్రకృతి సంజ్ఞ. ఇక్కడ మకారం కాదు కకారం తర్వాత ఉంది. అందుకొరకు కకారోత్తరవృత్తి ఏకారం. లేకపోతే ఒకవేళ కకారాంతం కాకపోయినా లేదా అక్కడ మకారం చెప్పకపోయినా అధశబ్దం సంబంధించినటువంటిది కనుక ఇక్కడ ఏకారాంతం ప్రకృతి సంజ్ఞ వచ్చే అవకాశం ఉండేది. అది దాన్ని తీసివేయడానికి కొరకే నిషిద్ధం దాన్ని నిషేధించడం కోసమని నిషేధించడానికి కొరకే ఇక్కడ మాత అని చెప్పారు. మకారం తర్వాత ఉంటేది మకారంకు పరంగా ఉంటేది మాత్రమే ఈకారం కానీ ఊకారం కానీ ఏకారం కానీ ఏదైనప్పటికీ కూడా అంటే అది ఒకేలో ఈ ఏకారాంతం ఉన్నప్పటికీ కూడా అంటే ఆ విధంగా మనం సహవా ప్రవృత్తి సహా నివృత్తి అనే విధానం ప్రకారం నియమం ప్రకారంగా ఇక్కడ కూడా ఏకారాంతం తీసుకున్నప్పటికీ మదశబ్ద మకారం తర్వాత లేదు మకారం కంటే పరంగా లేదు కనుక అది కకారం కంటే పరంగా ఉంది కనుక ఇక్కడ ప్రకృతి సంజ్ఞ రాదు. రాకుండా పూర్వ సంజ్ఞ వచ్చి అముకేత్ర అయింది. అముకేత్రం. అదే ఇక్కడ చెప్పకపోయినా ఇక్కడ ఒకటే ఉంటే ఇప్పుడు ఒకవేళ ఏకారం మకారోత్తరవృత్తి ఏకారం అయితే మాత్రం వచ్చేస్తుంది ప్రకృతి ప్రాణం అంతే కదండి. మకారోత్తరవృత్తి ఏకారం అయితే వచ్చేస్తుంది. అయితే ఇక్కడ ఉదాహరణలో కకారోత్తరవృత్తి ఏకారం కాబట్టి ఇక్కడ ప్రకృతి భావం రాదు, మకారానికి మాత్రమే చెప్పారు కాబట్టి ఇక్కడ ప్రకృతి భావం రాక కేవలం అధసోమాత సూత్రం యొక్క వృత్తిలో అక్కడ ఏంటంటే ఈదూదేదంతా ఎందుకన్నాడు ఈదూదంతం అని అన్న ఏదంతా ఎందుకు చెప్పలేదంటే దాని శబ్దంలో లేదు. శబ్దంలో మీకు ఏకారాంతం లేదు. కపత్యం చేస్తే ఏకారాంతం వచ్చేస్తుంది. ఇప్పుడు అనుకర శబ్దం ఇప్పుడు ఇక్కడ ఏకారాంతం చెప్పకపోయినా తీసుకోవచ్చు అని అట్లా అధశబ్దం రూపమే కాబట్టి వస్తుందేమో అని సందేహం అడుగుతారని అక్కడ దాన్ని నిషేధించడం కోసమని కేవలం అక్కడ చెప్పారు. అధశబ్దం తాలూకు రూపమే కదా, అముకే అన్నది కూడా అధశబ్దం తాలూకు రూపమే. అయితే ఏకారానికి కకారోత్తరవృత్తి ఏకారం నిషేధించాలని అలా చెప్పారు. అది అధశబ్దము అధసోమాతో ద్వివచనం అక్కడ ఈదూదంతం అన్నాడు కనుక ఏదంతా ఎందుకు చెప్పలేదు అంటే మా శబ్దం లేదు, ఉన్నా లేకపోయినా ఈ ప్రకారం తీసుకోవచ్చు అని మళ్ళీ తీసుకున్నాడు ఈ నియమం. అంటే ఉంటే తీసుకోవచ్చు, లేదు కనుక అది అక్కడ చెప్పలేదు, ఉన్నా తీసుకోవచ్చు. ఉన్నా ఎక్కడ అంటే ఇక్కడ తీసుకుని పోతారు. అట్లా అర్థమైనా అనుమానాలు ఉన్నాయా? ఈ అము శబ్దం అంటే మనం ఇంతకుముందు చెప్పడం మొట్టమొదటి అనుకున్నాం ఒకసారి. అధశబ్దానికి ఇతడు ఈమె ఇది అన్నదానికి రూపాలు. స్త్రీలింగ పుల్లింగ నపుంసకలింగం. నపుంసకలింగంలో కేవలం ప్రథమ భక్తి ద్వితీయ భక్తి తప్పించి మిగతా అన్ని రూపాలు పుల్లింగ రూపంలోనే ఉంటాయండి. పుల్లింగ నపుంసకలింగ రెండు కూడా తృతీయ భక్తి నుంచి ఒకేలాగా ఉంటాయి. జనరల్గా ఎక్కడైనా కూడా దాదాపుగా నపుంసకలింగాలన్నీ కూడా అట్లానే ఉంటాయి. హలంతాలన్నీ అలాగే ఉంటాయి కదండి. సాధారణంగా హలంతాలన్నీ అలాగే ఉంటాయి. హలంత శబ్దాలన్నీ కూడా అజంత శబ్దాల్లో కొన్ని తేడాలు ఉన్నాయి కానీ హలంత శబ్దాలకు వచ్చేవాడు మాత్రం సాధారణంగా మొత్తం అన్ని ఒకే రకంగా ఉంటాయని చదువుకున్నాను. తృతీయ నుండి అన్ని సమానం ఒక తీరు ఉంటాయి. అడగమారు విషయం చెప్తారా, అనుమానం అడుగుతారా? అయ్యా నమస్కారాలు. ఇందులో నిన్న మొన్నటి క్లాస్ లో నేను అప్పుడు వర్షం వచ్చి ఆగిపోయింది, నెట్ లేకపోవడం వల్ల ఎంత ప్రయత్నం చేసినా రాలేకపోయినా. అందువల్ల ఇప్పుడు మొదట్లో కొద్దిగా కన్ఫ్యూజన్ ఉండేది. తర్వాత ఇప్పుడు పాటిబండ్ల వారు చెప్పిన తర్వాత ఈ అధశబ్దానికి ద్వితీయం తీసుకున్నప్పుడు మకారోత్తరంగా ఉంటుంది కాబట్టి అము అని ఉంటుంది కాబట్టి దానికి ఈ ప్రగృహ్య భావం వస్తుంది అనేది అర్థమైంది. ప్రగృహ్య సంజ్ఞ వచ్చి ప్రకృతి భావం అనేది, లేకపోతే పూర్వరూప సంధి ఉంటుంది.
పూర్వరూప సంధి ఏ సందర్భంలో అముకే చోట పూర్వం, ఉంటుందండి? అముకే చోట పూర్వం. అముకే చోట మాత్రం పూర్వరూప సంధి ఎందుకు వస్తుంది, ఇక్కడ ఎందుకు రాదు అనే దాన్ని ఇప్పుడు మనం అది పునః ప్రవేశ ఈ ముందు ఈదూది ద్యోచం ప్రపురుషం అర్థం కావాలి. ఈ ద్యోచనం ప్రపురుషం అనేటువంటి దగ్గర నుంచి ప్రపురుష అనే ఒక సంజ్ఞను పాణిని మహర్షి పేరు పెట్టారు. జనరల్గా మనకు పాణిని యొక్క విధానం ఏమిటంటే కొన్ని అక్షర సమూహానికి లేదా పద సమూహాలకి పేర్లు పెట్టడం విధానం పెట్టుకుంటాడు ఆయన. కొన్ని వర్ణాలకి అవే అచ్చువాలు లాగాని లేకుంటే ఉదిత్తులని అవి రకరకాల పేర్లు అంటే కొన్ని ప్రబుర్హ్యలకు పేర్లు ఇచ్చాడు. ప్రబుర్హ్యలు రకరకాల ప్రబుర్హ్యలు ఉన్నాయి. ఒక 6-7 సూత్రాలతో ప్రబుర్హ్యలు చెప్తాడు. ప్రబుర్హ్య చెప్పేటప్పుడు ప్రబుర్హ్య అని పేరు అనేది ఒక పేరు అంతే. పేరు ఎందుకు వచ్చి పేరు వల్ల ఏం ప్రయోజనం అంటే పృథ ప్రబుర్హ్య అచినిత్యం అని వెనుక సూత్రం అని అంతకుముందు వెనుక సూత్రం చెప్పాను. పృథములో కానీ ఇక్కడ మనం ఆగచ్చ కృష్ణ అతర గౌశ్చరది అక్కడ పృతం చెప్పుకుంటే మనం సంధిరాదు అని చెప్పుకున్నాం. ప్రబృహ్య అచి నిత్యం, నిత్యంగా ప్రకృతి భావం వస్తుంది. దాంట్లో పృతాలు ప్రబృహ్యలు అని చెప్పుకున్నాం. పృతాలు ప్రబృహ్యలు అని చెప్పినప్పుడు ప్రబృహ్య అక్కడ పృతంగు రామకృష్ణాది ప్రబృహ్యలకి ఏమిటి అంటే ఇక్కడి నుంచి మనం చెప్పుకుంటున్నాం. ఏది మనం తర్వాత ఈరోజు ద్వచనం ప్రబృహ్యం. ఆ సూత్రం ఏం చెప్పి ఈకారాంతాలు ఓకారాంతాలు ఏకారాంతాలు అది ద్వివచనం కావాలి ఆ సూత్ర నియమం ప్రకారం. ఈ ఊ ఏరు అంతమై ఉండాలి, ద్వివచనాలు అయితేనే వాటికి ప్రబృహ్య సంజ్ఞ వస్తుంది అనేది. ప్రబృహ్య అనగానే వెంబడే ఈ సూత్రం రెడీగా ఉంటుంది. కృత ప్రబృహ్య అచినిత్యం కనుక అక్కడ ప్రకృతి భావం వచ్చేస్తుంది. నిత్యంగా ప్రకృతి ఇంకా వికల్పం కాదు అన్నప్పుడు అక్కడ ఏం చెప్పుకున్న ఉదాహరణ అక్కడ పడిబడ్డవారు అక్కడ హరి ఏతవా హరి ఏతోనేమో ఈకారం చెప్పుకున్నామండి. విష్ణు ఏమో ఉకారాన్ని చెప్పుకున్నాము. అము అనేటువంటి హరి అనే దీర్ఘానికి ద్యోచనం హరి హరి హరయ విష్ణు 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 అనే ఉకారాలు వీటికి ద్వివచనాలు వస్తుందండి. కనుక అక్కడ మీద వచ్చే సందులని రావు. అంటే వెనుక ఏ సందు చెప్పుకుంటాము హరియత అన్నప్పుడు ఏనాదేశమో లేకపోతే స్మరణ దీర్ఘనో రావు. విష్ణువు కూడా సంధి రాదు, వృద్ధి కాదు. విష్ణువు ఏమన్నప్పుడు ఏనాదేశ సంధి రాదు. ఇట్లా రాకుండా ప్రకృతి భావం వస్తుంది. వచ్చే సందులు ఏమన్నా రాకుండా ప్రకృతి భావం నిత్యంగా అన్నాడు. వికల్పం అయితే మళ్ళీ అవకాశాలు వేరే ఉండేగా లేదు, నిత్యంగా వస్తుంది అని చెప్పి హరియత విష్ణు ఏమో గంగే అము ఇవన్నీ ఉన్నాయి. దీని తర్వాత ఇవాళ చెప్పిన సూత్రం ఏమిటి? అది అదసో మాత్. అదసహ మాత్ అదశబ్దం యొక్క మకారము తర్వాత ఉన్న మళ్ళీ వెనుక సూత్రం లాగానే ఈ ఉదయంతాలు ఈకారాంతాలు ఊకారాంతం అంటే ఈకార మకారం కంటే పరంగా ఉన్న ఈకార ఊకారాలు అని చెప్పింది వృత్తి. ఏకారం కూడా మనం అనుకోవాలి. వృత్తిలో ఈకార ఊకారం మాత్రమే చెప్పబడేది. ఈకార ఊకారాలు మకారం కంటే పరంగా ఉన్న ఈకార ఉకారములకు ప్రకృతి సంజ్ఞ వస్తుంది అని ఈ సూత్రంలో మాత్రం ద్వివచనం చెప్పబడలేదు. కనుక అంటే బహువచనం అయినా సరిపోతుంది అని అర్థం మనకు. దాంట్లో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అధశబ్దం అన్నప్పుడు అధశబ్దం అసౌ అము అమీ అము అము అమూనని ఇట్లా శబ్దం ఉంది. అసౌ అమీ అము అమీ అన్నప్పుడు అమీ అనేది బహువచనం. ఇక్కడ ద్వివచనాన్ని నియమం లేదు కనుక దేనిగా తీసుకోవచ్చుగా అమీ అనేది బహువచనం తీసుకొని అమీ ఆసాతే అంతేనా? అమీ ఈషాహ సరే ఆసాతే కదా. అమీ ఈషాహ అమీ ప్లస్ ఈషాహ అన్నప్పుడు అమీ అనేది అంటే వీళ్ళు ఈశులు అంటే స్వాములు ప్రభువులు రాజులు అనేది అక్కడ ఈశా బహువచనమే అమీ బహువచనం. అమీ అనేటువంటి శబ్దం యొక్క మకారం కంటే పరంగా ఉన్న ఈకారం దీర్ఘ ఈకారం. దీర్ఘ ఈకారం ఈకారం కాదు.
ఈ దూది ఈ దీర్ఘ ఈకారం, దీర్ఘ ఏకారం, దీర్ఘ ఓకారం అనేటువంటి దీర్ఘ ఊకారం, దీర్ఘ ఏకారం. ఇక్కడ దీర్ఘ ఏకారం కంటే పరంగా ఈశా అనేది ఉంది కనుక ఇక్కడ మిగతా సంధుల్ని ఖండిస్తూ ఈ సూత్రం ప్రకారంగా ప్రకృతి భావం ప్రకృతి సంజ్ఞ కలిగి కృత ప్రగృహ్య అచినిత్యం సూత్రం ప్రకారంగా ప్రకృతి వస్తుంది. అమీషాహ. కానీ ఇంకోటి ఏమిటి? అమీషాహ రామకృష్ణ వము అసాతి. రామకృష్ణ వము ఆసాతే. నిజానికి రామకృష్ణ వము ఆసాతే మన ప్రధానమైంది. అము ఎవరు అంటే రామకృష్ణ అని పదం మనకు వెనకని తగిల్చుకున్నాం. రామకృష్ణ వము ఆసాతే అనేది అమూల ఉకారాంతం, దీర్ఘ ఉకారాంతం, దానికి ఆసాతి అనేటువంటిది పరంగా ఉంది కనుక ఇక్కడ అము అనేటువంటిది దీనికి ఉన్నప్పుడు దీనికి ప్రకృతి సంజ్ఞ కలిగి సంధి రాదు. రామకృష్ణ వము, రామకృష్ణోపదేశ అము అనేది ఉపాదేశం వస్తాయి. రామకృష్ణ వము ఆవాదేశం రామకృష్ణ వము అనేది నిశ్చయవాయ ప్రకారం వస్తుంది. అది ప్రస్తుతం అప్రస్తుతం. రామకృష్ణ వము ప్లస్ ఆసాతే అని చోట మాత్రం అములో దీంట్లో ఉకారం ఉంది కనుక ఆసాతే ఉంది కనుక ఇక్కడ ద్వివచనమైన బహువచనమైన ఇక్కడ అధసోమాతులో ప్రత్యేక నియమం ఏంటంటే బహురి అయినా కూడా బహువచనం అయినా కూడా పర్వాలేదు అనే విధంగా కొరకు చెప్పకూడదు. లేకుంటే ఇదే ద్వివచనం ప్రకారం సూత్ర ప్రకారం కూడా దీనికి అవకాశం ఉన్నట్టే లెక్క. ఎట్లయినా ప్రోగ్రెసివ్ నేను అది. ఎందుకంటే ఇదే ద్వివచనం ప్రోగ్రాంలో కూడా ఈదుందో ఊదంతం అని చెప్పుకున్నాం. ఈదుందో ఊదంతం అని ఆ ప్రకారం ద్వివచనం అయింది. అధశబ్దం సంబంధించినట్టు ఏదైనా కూడా అనే విధంగా ఈ సూత్రం చెప్పడం చేత ఈ ప్రకారంగా దీనికి కూడా అంటే ఇంకా కొంచెం బలం అంతే, ఇంకేం లేదు. ఎట్లా వస్తున్నా నిత్యంగా వచ్చేస్తుంది. వచ్చి రామకృష్ణ వాసాతి అని ఇక్కడ మాత్ అని ఎందుకని చెప్పారు అని ఒక ప్రశ్న వచ్చింది. మాత్ అని అంటే అధశబ్దం యొక్క మకారం కంటే ఎందుకు? అధశబ్దం అంటే సరిపోతుంది కదా, అధశబ్దం మకారం తర్వాత ఉన్నాయి కదా, ఎందుకు కొరకు అని మకార ప్రయోగాన్ని ఎందుకు చెప్పుకున్నాం? దడసార్థక అనేది ఆ పదం ప్రయోగించడానికి అనవసర ప్రయోగం ఎందుకు వాడబడుతున్నది అని అంటే కాదు. ఎందుకంటే మకారాంతం మకారం తర్వాత ఉన్న దాని కకారం తర్వాత కూడా ఉండే ప్రయోగాలు ఉన్నాయని అముఖే పదం ఉంది. అముఖ అంటే ఇతడు అని, ఒకనొకడు అని అర్థంలో, ఇతడు అని అర్థంలో ఒక్క ప్రత్యయం చేయాల్సినది వస్తుంది. సకహ అనే పదాలు కూడా ఉన్నాయి. తచ్చబ్దానికి ప్రతి సకహ ఇట్లాంటి పదాలు ఉన్నాయి కనుక ఇక్కడ అముఖ అనేటువంటి పదంలో అముఖే సప్తమి భక్తి. అముఖే సప్తమి భక్తి ఇక్కడ విభక్తి ఏదైనా నడుస్తుంది కదా, అముఖే సప్తమి భక్తి. ఎందుకంటే అధశబ్దం సంబంధించి ఏ విభక్తి అని చెప్పలేదు, అన్ని విభక్తుల్లో కూడా అవకాశం ఉంది. కానీ ఏకారాంతం, మరి ఏకారాంతం వృత్తిలో చెప్పలేదు కదా, అంటే నియమం ఒకటి ఉంది. ఏమిటి? సహవా ప్రవృత్తి సన్నియోగ శిష్టానాం సహవా ప్రవృత్తి సహవాని వృత్తి. సహవా ప్రవృత్తి సహవాని వృత్తి అని సన్నియోగం అంటే సమీపంలో ఉన్నటువంటి ఒక దిక్కు నియమించబడినటువంటి వాటిలో ఉన్నటువంటి వాటికి అది ప్రవృత్తి కానీ వృత్తి కానీ కలిసే ఉంటాయి. నిషేధిస్తే కలిసే నిషేధం ఉంటుంది, ప్రవర్తిస్తే ఈ విధంగా ఉంటుంది. ఈ నియమం ప్రకారంగా దాని ప్రకారంగా ఇక్కడ అముకేలో ఏకారం అధసోమాతు వృత్తిలో చెప్పబడకపోయినా కానీ దాని సహాప్రవృత్తి అనే విధంగా తీసుకుంటే ఏకారాంతం అయినప్పుడు అదే దానిలో ఇంకోటి ద్వివచనం అనే ప్రత్యేక చెప్పలేదు. బహువచనం ఇక్కడ సప్తమి వ్యక్తి ఏకవచనం అయినప్పటికీ కూడా ఇక్కడ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే మాత్ అని చెప్పడం చేత ఇక్కడ రాదు, అముకే అనే చోట రాదు కదా, అముకే అత్ర అముకే అవుతుంది ఈ సూత్రంలోని యొక్క అగ్ర సంఖ్యను మనం ఇక్కడ నుంచి ఇంకా కూడా కొన్ని చెప్పుకుంటాం. మనం అంతే కదా. ఇంకా ఉన్న అనుమానాలు ఏమన్నా? బద్రి గారు సార్ బాగా అర్థమైంది. మళ్ళీ పాఠాన్ని మళ్ళీ ఒకసారి చదవండి పెట్టిన దాన్ని. వచనం బహువచనం, ప్రథమ ఏకవచనంలో పుల్లింగంలో ద్వివచనం, తర్వాత బహువచనం, ద్వితీయ ద్వివచనం. అలానే ఇక ఇందులో స్త్రీలింగంలో ద్వివచనమే అందులో. అంటే ఇప్పుడు ఈకారాంత ఓకారాంతాలు ఇది ద్వివచనం చోట కూడా అన్నట్టుగా
శబ్దాలు కానీ ధాతువులు కానీ దేనికి కూడా వచ్చేస్తుంది. సో కరోతి ఏమిటి గమ్యతే గమ్యేతే గమ్యంతే గమ్యతే గమ్యేతే ద్వివచనం ఉంటుంది. ఇట్లా ఇట్లా ఏవైనా ద్వివచనాలు శబ్దాలు కూడా ఉంటాయి. పచతే పచేతి అంటే దాదాపు ఎక్కువ వీడికి ఆత్మనిపద ధాతువులలో వస్తుంటాయి. ఇక్కడ వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే ఈరోజు ద్వివచనం ఏం చెప్పింది అంటే ద్వివచనం కావాలని. ఎందుకంటే ఇప్పుడు ద్వివచనం కాకపోతే బాల రామ శబ్దం ఉంది. రామే రామయో రామేషు రామే అనేటువంటి అక్కడ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అట్లానే మనకు ప్రయోగించడం జనరల్గా అవకాశం వచ్చే హరిశబ్దం లాంటి ఇకారాంత ద్వివచనాలు, అట్లానే శంభు శబ్దం లాంటి ఉకారాంత ద్వివచనాలు కానీ, అట్లానే స్త్రీలింగంలో ఆకారాంత శబ్దాలు రమా శబ్దం ఉంది కదా, రమా రమే రమా రమే ద్వివచనం. అట్లా ద్వివచనాలు అట్లా వాటికి అవకాశం ఉంది. అట్లానే ద్వి శబ్దానికి ద్వే 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 ద్వాభ్యాం ద్వాభ్యాం స్త్రీలింగాలు, పుంలింగంలో ద్వో ద్వో ద్వాభ్యాం ద్వాభ్యాం, స్త్రీలింగాలు ద్వే ద్వే అని ఉంటుంది. నపుంసకంలో కూడా ద్వే ద్వే అని ఉంటుంది. ఇది అట్లానే ఇటువంటి వీటికి అవకాశాలు ఉంటాయి. అధసోమాతకు మనకి ఇంకా ఎందుకంటే విశేషం ఇదే మనం చెప్తాం. ఈ అధశబ్దానికి అకచ్ అనే ప్రత్యయం వచ్చింది. మరి అధకస్ అధకస్ శబ్దాలు అకస్ ప్రత్యయం వచ్చి అధకస్ అనేది అయింది. అకచ్ ప్రత్యయం అధకస్ శబ్దం. అధకస్ అంటే ఒకనొక అని అర్థం, ఒకడో అని అర్థం, ఇట్లాంటి వాడు అనే అర్థంలో వస్తుంది. అముఖ ఒకనొకడు ఎవడొకడు, ఇట్లాంటి వాడు ఎవడో అనే అర్థంలో వస్తుంది. ఇది ఎందుకంటే వారు ఏమన్నా మళ్ళీ మధ్యలో రావడం కొంచెం బ్రేక్ అయిన. అవును సార్. అది శ్లోకం పోదాం. శ్లోకం టైం లేదు ఎక్కువ. నేను మళ్ళీ చదువుకుంటానండి. ఇది మళ్ళీ రేపు చదువుకుంటా. మళ్ళీ రేపు చదువుకోవాల్సిన ఇప్పుడు ముందు చదవాలి, వినాలి, మళ్ళీ తర్వాత చదవాలి. అదే ఇవాళ రావటంలో కూడా కొంచెం డిస్టర్బెన్స్ అయింది, లేట్ రావటం అయింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సి ఏంటంటే శైల గారు చెప్తూనే ఉన్నారు, మనం ఒక 40 నిమిషాలు కాగానే మళ్ళీ బ్రేక్ వస్తుంది. మళ్ళీ ఇమీడియట్లీ రెడీగా ఉంటుంది, మేడం గారు పెడుతుంటారు. దాంట్లోకి మళ్ళీ మనం జాయిన్ కావచ్చు ఇమీడియట్లీ. గుర్తుపెట్టుకోవాలి. అది అంటే ఇవాళ ప్లస్ బుధవారం, అంటే రేపే ఉండదు కానీ బుధవారం, సోమ బుధవారాలు గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత ఇవాళ శ్లోకం ఇత్తం. ఇది కూడా 40 నిమిషాలే కదా, 40 నిమిషాల్లో కానీ మనం తొందరగా ముగిద్దాం. 40 నిమిషాలు నాకు అవసరం లేదు. ఇత్తం వ్రతం ధారయత ప్రజార్థం సమం మహిష్యా మహనీయ కీర్తి సప్తవ్యసీయు త్రిగుణాని సప్త జ్ఞాని దీనోద్ధరణోచితస్య ఇత్థం వ్రతం ధారయత ప్రజార్థం సమం మహిష్యా మహనీయ కీర్తి సప్తవ్యసీయు త్రిగుణాని సప్త జ్ఞాని దీనోద్ధరణోచితస్య. త్రిగుణాన్ని తస్య అంది గురుగారు. త్రిగుణాని తస్య దీనాని దీనోద్ధరణోచితస్య. లక్ష్మీవారు చదవండి. ఇత్తం వ్రతం ధారయత ప్రజార్థం సమం మహిష్యా మహనీయ కీర్తే సప్తవ్యసీయు
त्रिगुणानि तस्य दिनानि दीनोद्धरणोचितस्य इत्थं व्रतं धारयतः प्रजार्थं समं महिष्या महनीयकीर्तेः सप्तव्यतीयुस्त्रिगुणानि तस्य दिनानि दीनोद्धरणोचितस्य చేయండి లక్ష్మారెడ్డి. इत्थं व्रतं धारयतः प्रचार्थं समं महिष्या महनीयकीर्तेः सप्तव्यतीयुः त्रिगुणानि సప్త వేరు व्यतीयुः त्रिगुणानि तस्य दिनानि दीनोद्धरणोचितस्य దినాని ఇక్కడ విశేషం అనిపిస్తుంది. సప్త ఒక కాడ, దినాన్ని ఒక చోట, మధ్యలో సప్త ఒక చోట, దినాన్ని ఒక చోట, విశేషం అనిపిస్తుంది. సప్త దినాని చెప్పండి ఎందుకలా రాసి ఉంటాడు. దినములని అర్థం చేసుకోవాలంటే అవి గడిచిపోయినవి దినములని అనుభవిస్తాం. త్రిగుణాన్ని దినాన్ని అని తీసుకోవాలి అట్లా అన్నమాట. అరుణ గారు విభక్తులు చెప్పండి. గురుగారు చెప్పండి. इत्थं व्रतं धारयतः प्रजार्थं समं महिष्या महनीयकीर्तेः सप्तव्यतीयुस्त्रिगुणानि तस्य दिनानि दीनोद्धरणोचितस्य इत्थं अव्ययं व्रतं व्रते व्रतानि व्रतशब्दः अकारान्त नपुंसकलिंग द्वितीय एकवचनान्तः धारयतः धारयतोः धारयतां धारयत् शब्दः तकारान्त पुल्लिंगः षष्ठे एकवचनान्तः प्रजार्थम् अव्ययं समम् अव्ययं क्रियाविशेषण अव्ययं समम् अव्ययं महिष्या महिषीभ्यां महिषीभिः महिषी शब्दः ईकारान्त स्त्रीलिंगः तृतीय एकवचनान्तः महनीयकीर्तेः कीर्त्योः कीर्तीनां महनीयकीर्ति शब्दः इकारान्त पुल्लिंगः षष्ठे एकवचनान्तः महनीयकीर्ति सप्तानां సప్తానే అంతే. సప్త సప్త सप्तभिः सप्तभ्यः सप्तानाम् అదే నిత్య బహువచనం అని చెప్పారు. అన్ని భోజనాలే. సప్త సప్త రెండు సప్త 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 సప్తభి సప్తభ్య సప్తభ్య సప్తానం సప్త సప్తసు నిత్య బహువచనం. విమోచన కదండి. వ్యతీయుః వ్యతీయాయ వ్యతీయతుః వ్యతీయుః వి అతి उपसर्गे इण्गत धातो कर्तरीभूते परस्मैपदी प्रथम पुरुष बहुवचनान्तः त्रिगुणानि त्रिगुणं त्रिगुणे त्रिगुणानि त्रिगुण शब्दः अकारान्तः नपुंसकलिंग प्रथम बहुवचनान्तः तस्य तयोः तेषां तत्शब्दः तकारान्त पुल्लिंगः षष्ठे एकवचनान्तः दिनानि दिनं दिने दिनानि दिन शब्दः अकारान्त नपुंसकलिंग प्रथम बहुवचनान्तः दीनोद्धरणोचितस्य उचितयोः उचितानां दीनोद्धरणोचित शब्दः अकारान्तः पुल्लिंगः षष्ठे एकवचनान्तः క్రియాపదం व्यतीयुः
యతి వి అతి ఇన్ ఈ యతీయుః. ఇన్ ధాతు రెండు గతో ధాతు యతీయు అంటే వెళ్ళెను అని గడిపాను, వెళ్ళుట అంటే గడుపుట అని అర్థం వస్తుంది. గడపబడింది, గడిచినవి అని అర్థం. ఏవి గడిచినవి, ఏవి గడిపారు అనేది దినాని. బహువచనం కావాలంటే దినాని అనేటువంటిది ఏకవచనం. ఇంకొకటి ఇంకేముంది, త్రిగుణాన్ని కూడా ఉంది. రెండు పదాలు ఉన్నాయి. మన ప్రధాన వ్యక్తి బహువచనాలు. త్రిగుణాని దినాని. దీంట్లో దినాని అనేది ప్రధానమైన పదం, త్రిగుణాని విశేషణ పదం. త్రిగుణములైన అంటే మూడంతలు. గుణములు అంటే మూడు గుణకారం చేస్తున్న అర్థం. గుణకారం అంటాం కదా, గుణాలు చేయడం. మూడంతలు, మూడు రెట్లు, మూడు రెట్లుగా చేసే దినములు. దేనికి అంటే సప్త, సప్త. ఏడింటి గుణాలు. 7ను మూడంతలు అంటే 21 అన్నట్టు. 7 3 21 అని అర్థం. 7 మూడంతల యొక్క గుణాలని కలిగిన దినాల్ని వ్యతీయు గడిపేవాడు. ఎవరు గడిపారు అనేవాడు. ఎవరి యొక్క గుణాలు, ఎవరి యొక్క అంటే ఇంకా షష్ఠీ భక్తి ఏమున్నాయి? తస్య తస్య దీనోద్ధరణ చిత్తస్య. ఎవరికి దినాలు గడపబడ్డాయి. దీనోద్ధరణ చిత్తుడైన మహనీయ కీర్తి ఒకటి షష్ఠి ఉంది, తస్య ఒకటి ఉంది, దీనోద్ధరణ వచ్చి తస్య ఒకటి, ధారయత కూడా ఉంది. 4 పదాలు ఉన్నాయి. 4 పదాల్లో తస్య అనేది ప్రధానమైన పదం. ఇదటి ఉన్నది. ఒకవేళ పేర్లు ఉంటే తచ్చబ్దం మనం విశేషంగా అనుకోవచ్చు, కానీ ఏం లేకపోతే తస్య అనేది విశేషంగా అది ఆయన యొక్క అంటే రాజునకు దినాలు గడిచినవి. మిగతావి విశేషాలు. తస్యకి దీనోద్ధరణోచితస్య దీనోద్ధరణోచితస్సు. ధారయతః. ధరించుటలో దైన్యును ఉచితం. దీనులను ఉద్ధరించడానికి కలియని వాడు. మహనీయ కీర్తి, మహనీయమైన కీర్తి కలవాడు, కీర్తి కలవాడు. ధారయత. ఏం ధారయత? వ్రతం ధారయత. వ్రతాన్ని ధారయత. వ్రతం దేని కొరకు? ప్రజార్థం. ప్రజా అంటే సంతానం. ప్రజాశబ్దం సంతానం, ప్రజలు అనే 2 అర్థాలు. ప్రజార్థం అంటే సంతానం కొరకు వ్రతమును ధరిస్తున్నటువంటి ఇత్తం. ఈ ప్రకారం తెస్తున్నాడు. ఎవరితో పాటు అంటే సమం మహిషితో, మహిషితో సమానంగా అని అర్థం. మహిషి అంటే రాజ్ఞి, సామ్రాజ్ఞి అని అర్థం. అంటే పట్టాభిషేకం అయినటువంటి భార్యనే మహిషి అవుతుంది. ధర్మపతి, ముఖ్యంగా ధర్మపతి అంటే అందరు ధర్మపతులు గారు. రాజాను బహువల్లభ అనేటువంటి రాజు ప్రకారం కానీ మిగతా వాళ్ళు కానీ అనేకమైన భార్యలు చేసుకున్న మొదటి భార్యనే ధర్మపతి, కానీ మిగతా వాళ్ళు కాదు. ధర్మపతి ఒకరితే, కానీ పట్టమహిషి కూడా ఒక రాణి అనే పదం ఒక్కళ్ళకే. వీళ్ళటువంటి భట్టారికలు అంటారు. భట్టారిక పదం కనుక ఈమెనే ప్రధానమైన రాణి అని అర్థం చెప్పడం అన్నమాట. భార్యలు అనేకమంది భార్యలు ఉండే, ఎవరు భార్య అని కాకుండా ప్రధానమైనటువంటి భార్య అయినటువంటి ఆమెతో పాటుగా వ్రతాన్ని ధరిస్తున్నటువంటి, ప్రజా సంతానపు వ్రతాన్ని ధరిస్తున్నటువంటి మహనీయ కీర్తి, ముఖ్య కీర్తి కలిగినటువంటి దీనోద్ధరించుతుడైనటువంటి ఆయనకు దినాలు సప్త తీర్థాగుణాన్ని, త్రిగుణాన్ని దినాన్ని సప్త గుణములైనటువంటివి 7 గుణాలు కలిగిన దినాలు గడవబడ్డాయి. సప్తనే అనుకున్నాం మనం. సప్త వ్యతీయు 7 గడిచాయి. 7 ఎట్లా అంటే ఏమిటవి? దినాన్ని, సప్తదినాన్ని, త్రిగుణాన్ని, 300 కలిగినటువంటి 7 దినాలు. అయ్యా
అంటే అంటే 3 వారాలు. త్రిగుణాలు అంటే ఆ, సత్వ తమో గుణాలు అంటాం కదా. ఇక్కడ త్రిగుణాన్ని అన్నప్పుడు 7 దినాలని 7 దినాలని రెట్టింపు చేసినట్టుగా త్రిగుణాత్మకం చేసినట్టుగా చెప్తున్నారు. త్రిగుణాలు త్రిగుణం అంటే కాదు, ఏంటి? త్రిగుణం కాదు. ఇక్కడ త్రిగుణం అంటే ఆ గుణాలు కాదు, సత్వరజస్తమ గుణాలు కాదు. ఇక్కడ 3 రెట్లు 3 రెట్లు 7 ప్రకరణంలో గుణాలు. అదేలేండి, సందేహం వచ్చింది. అది ఇక్కడ శ్లోక ప్రకారం అదని తెలుస్తోంది. గుణం అంటే స్వభావంలో ఏదైనా విశేషం ఉందేమో మరి బహుశా. గుణం అనే దానికి స్వభావంలో వృద్ధి అనే అర్థం. అంటే మంచి ఆ, స్వభావం. కదా, కాదు. భద్రయ్య గారు అర్థం చేస్తున్నారు నా భావాన్ని. ఇక్కడ త్రిగుణం అంటే 3 టైమ్స్ అనే అర్థం. అదేలేండి, అదే ఇక్కడ దినా అని ఉన్నది కాబట్టి 3 టైమ్స్ అనేది తీసుకోవాలి. ఆ. 21 దినాల నుంచి 16 ప్రకారం 21 దినాలు అంటే ఇక్కడ వ్యాఖ్యలో ఇచ్చారులేండి, త్రిరావృత్తాన్ని త్రిగుణాతాన్ని సప్తదినాని అని. యాక్చువల్ గా మనం త్రిగుణాలంటే సప్తరజస్తమో గుణాలు తీసుకుంటాం కదా అని ఒక చిన్న సందేహం. ఈ చిన్న బుర్రకి అంత పెద్ద విశేషం తట్టలేదు, అందుకని. గుణకారం ఉంది కదండి, గుణకారంలో ఉన్నది కూడా అంతే. గుణం అనేది అది ప్రూవ్ అని గుణం అని ఈ గణితోపాధ్యాయులకే అవన్నీ అర్థమవుతాయి, మాకు అర్థం అవ్వవు. ఇప్పుడు త్రిగుణం అదే సామాన్యులం. 7 అర్థం ఇది గుణితం సంబంధం. గుణితం అంటే అదే గుణం చేయబడ్డది. గుణకారం గుణితం సత్వరజస్తమో గుణాలు తీసుకుంటే అంటే ఈ విధమైన సేవలో 21 రోజులు గడిపాడు అని. ఈ విధమైన మీరు అన్నట్టుగా ఇంకేం విశేషార్థం ఉందేమో బహుశా. ఏమంటే త్రిగుణాలు ఆరు ఏదైనా ఉంటే అడగమని చెప్తారు, ఆరు అటువంటి విశేషాలు ఉంటాయి. త్రిగుణాల గురించి ఏమో ఉందేమో. భావార్థంలో కూడా తీసుకోవచ్చు కదా. త్రిగుణాలని కట్టుబరుచుకుంటూ 7 అదే దినాలు 7 ఉండవచ్చు అంటున్నా. వారాలు గడిపాడు, 21 రోజులు గడిపాడు అని కూడా చెప్పచ్చు. దేనికి ప్రజార్థము అంటే పుత్రుల కోసము దేని యొక్క కటకం సేవ వారి చేస్తూ కోసమే ఇలా కాళిదాస్ గడిపాడు. గారు ఇట్లాంటి శ్లోకాలు రాస్తారు. అవునండి. కటకం వారి కోసమే ఇలాంటి శ్లోకాలు కాళిదాస్ గారు రాశారండి. ఎందుకంటే మీకు కావుంది, ఆయనకు కావుంది కానీ మీకు కానే ఉన్నది. ఆయనకు కొద్దిగా వృద్ధి ఉన్నది అంతే, అందుకే కాళిదాస్ అయ్యాడు. గతం ధారయతః ప్రజార్థం సమం మహిష్యా మహనీయ కీర్తేః సప్తవ్యతీయస్త్రిగుణాని తస్య దినాని దీనోద్ధరణోచితస్య. దీనోద్ధరణం కూడా ఇక్కడ మనం పదానికి సంస్కృతం. 2 అర్థాలు ఉన్నాయండి. దీనోద్ధరణం కూడా ఎందుకంటే ఆయన సంస్కృతం. రైట్, ఆయన సంతానాన్ని కేవలం తన కోసం కాదు, దీనోద్ధరణోచితస్య ప్రజార్థం అన్నాడు. ఇక్కడ ప్రజా అనేదానికి మీరు ఇందాక గురువు గారు చెప్పారు 2 అర్థాలు, ఒకటి సంతానము, ఒకటి ప్రజల కొరకు అని. ఎందుకు అంటే ఈయన మహనీయ కీర్తి కలిగిన వాడు. ఇక్కడ భార్యను కూడా మహిషస్య అన్నాడు చూడండి. మహి అంటే భూమి అని కూడా, దేశం అని కూడా, దేశం కోసం అని కూడా. అంటే కేవలం సుదర్శనాదేవి కోసం కాదు సంతానం. మీరు మహిష తీసుకోక్కర్లేదు. మహిషి అనే పదంలోనే పట్టప్రాణి అంటే దేశానికి నాయకురాలు. అంతేకాకుండా మరొక ఇందులో నాకొక్క విశేషం కనబడిందండి గురువు గారు, గమనించాలి. ఏంటంటే నేను గమనించినటువంటి విశేషం ఏమిటంటే సప్త స్త్రీగుణాని 7x3 అంటే ఆయన 21 దినములు అనే దాన్ని సంస్కృతంలో రాయలేకపోయినాడా ఏకవింశతి అని. ఇక్కడ సప్త తృతీయ ఎందుకు రాశాడు? 7 గ్రహములు 3 ఆవృతములు అవుతాయి. 3 వారములు అంటే ఆయన 7 గ్రహాలను 3 ఆవృతములుగా ఆయన ప్రదక్షిణం చేశాడు అనేది ఒక అర్థం. అంతేకాకుండా 7 3 21, ఇక్కడ 21 దినములను ఎందుకు తీసుకున్నాడు? మామూలుగా తీసుకుంటే 4 వారాలు తీసుకోవాలి, లేదా మండల దీక్ష తీసుకుంటాం. మండల దీక్ష కూడా కాదు, ఇది 40 రోజులు కాదు. పోనీ నక్షత్ర ఆవృతి వచ్చిందా అంటే నక్షత్రం ఆవృతి కాలేదు, 27 అయితే గాని అదే నక్షత్రం మళ్ళరాదు. కేవలం ఇక్కడ గ్రహాలను దృష్టిలో పెట్టుకొని మాత్రమే వాటికి 3 ప్రదక్షిణాలు చేశాడు అని నా భావం అండి. అందుకోసం ఆయన సప్త వ్యతియుః స్త్రీగుణాని తస్య దినాని త్రిగుణాని తస్య దినాని దీనోద్ధరణోచితస్య. దీనులను ఉద్ధరించడం కోసము, తన ప్రజలను ఉద్ధరించడం కోసము ఆ మహనీయ కీర్తి కలిగినటువంటి వాడు
ఇక్కడ 7 గ్రహాలను 3 సార్లు ప్రదక్షిణం చేశాడు. ఆ రకంగా ఇత్థం వ్రతం ధారయత, ఆ రకమైనటువంటి వ్రతాన్ని పూర్తి చేశాడు అనే అర్థం కూడా ఇందులో ఇమిడి ఉన్నది అని నా భావం. అంటే కాళిదాసు ఖగోళ శాస్త్రము, జ్యోతిష్ శాస్త్రం కూడా తెలిసినవాడు కాబట్టి ఈ విధంగా కూడా రాశాడు. అద్భుతమైనటువంటి జ్యోతిష్ శాస్త్రజ్ఞుడు కాళిదాసు యొక్క జ్యోతిష్యమే మనం ఇవాళ పాటించేది కూడా. అంటే ఒకటేంటంటే కాళిదాసు మీద అనేకమైనటువంటి చర్చలు ఉన్నాయి. కాల విషయంలో కానీ, శాస్త్రాల విషయంలో కానీ, వ్యాకరణలు కానీ, జ్యోతిష్ శాస్త్రం కూడా కాళిదాసు పేరిట గ్రంథాలు ఉన్నాయి. కానీ ఆయన ఒకటే కాదా అనేటువంటి విషయం బాగా చర్చలు ఉన్నాయి. ఒకడు అవుతాడు కాడు చెప్పలేము. కాకపోతే ఆ పేరుతో ఉన్నటువంటి కాళిదాసు అంతా ప్రసిద్ధమైనారు. అయ్యా, ఉజ్జయిని నగరాన్ని వర్ణించినప్పుడు ఆ ఉజ్జయిని నగర భవంతులు ఎంత పెద్దగా ఉన్నాయంటే ఆ ఎత్తైనటువంటి భవనం నుంచి సూర్యుడికి ఉన్నటువంటి దూరం ఇంత అని చెప్పాడు. అది ఇవాళ ఖచ్చితంగా మనకు ఒక ఏమంటారు దాన్ని, ఖగోళ యూనిట్ గా తీసుకోవడం, ఆస్ట్రోనామికల్ యూనిట్ అంటాం దాన్ని. భూమి నుంచి సూర్యుడికి ఉన్నటువంటి దూరాన్ని. అది ఉజ్జయిని మహత్యం వర్ణించేటప్పుడు, ఉజ్జయిని యొక్క గొప్పతనాన్ని వర్ణించేటప్పుడు ఆయన సూచించినటువంటి ఒక కొలమానం అది. కాబట్టి ఆయన జ్యోతిష్ శాస్త్రజ్ఞుడు, ఆయన అద్భుతమైనటువంటి. కాబట్టి ప్రతి చోట ఆయన దాన్ని ప్రతిబింబిస్తున్నాడు అని నాకు అన్నా. అది నా ఉద్దేశం. ఆయనే అక్కడి వాడు కాదు, లేదు ఉజ్జయిని వాడు. దానికి అంటే కాదు, ఉజ్జయిని వాడు కానక్కర్లేదు. ఖచ్చితంగా తెలంగాణ వాడని కూడా కొన్ని దృష్టాంతాలు ఉన్నాయి. మా సంగతి పాట అజయ్ గారు రాజారు కదా ఇక్కడ తీసుకొచ్చారు. నాకు ఆయన పేరే గుర్తొచ్చింది. ఆయన వాక్యాదని ధర్మపరివాడని కూడా నిరూపిస్తాడు. అందరి వాడు కాశ్మీర్. ఇప్పుడు భరతుడు అంటే కాశ్మీర్ వాడైనా మనవాడే అని చెప్పుకుంటాం. అందరి వాడు అంతే, ఎవరికి వాడు వాళ్ళ ప్రాంతం వాళ్ళని చెప్పు. భోజరాజు అనే ఆయన భోజరాజు అనే ఆయన హిస్టరీ పుస్తకాల్లో ఎక్కడ కనిపించడు. మరి విక్రమాదిత్యుడు కనిపిస్తాడు. విక్రమాదిత్యుడు ఆస్థానంలో భోజుడు కనిపిస్తాడు కదా. భోజుడు ఉంది, భోజుడు హిస్టారికల్ వ్యక్తి. భోజుడు ఉన్నది. భోజుడు రాసేటువంటి గ్రంథాలు ఉన్నాయి. చాలా ప్రమాణం. అయితే విక్రమాదిత్యుడే భోజుడేమో అని కాదు కాదు. భోజుని గ్రంథాలు చాలా చాలా గ్రంథాలు రాశారు. 78 గ్రంథాలు పైగా రాశాడు. చాలా శాస్త్ర గ్రంథాలు రాశారు. ఒక శాస్త్రం కాదు. ఇప్పుడు నవరత్నాలు అందరి ఆస్థానాలలో ఉన్నారండి. విక్రమాదిత్యుడి ఆస్థానంలో ఉన్నారు, భోజుడి ఆస్థానంలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆస్థానంలో కూడా ఉన్నారు. మా జగన్మోహన్ రెడ్డి ఆస్థానంలో కూడా ఉన్నారు. భోజుడు కాళిదాసుతో కూడుకున్నటువంటి కష్టమైన భోజ ప్రబంధం కనబడుతుంది. భోజుడు కాళిదాసు సమకాలికులని, భోజుని ఆశ్రమంలో కాళిదాసు ఉన్నాడు అనేటువంటిది ఒక కల్పిత గాథ. భోజ ప్రబంధం అనేటువంటి ఒక కావ్యము ఒక ఆయనే ఒక ఊహాత్మకంగా రాశాడు. అంటే భోజుని యొక్క కథనంతా రాశాడు, కరెక్ట్గా రాశాడు. రాస్తూ ఆయన యొక్క ఆస్థానంలో అనేక మంది దండి, భారవి, భర్తృహరి వీళ్ళంతా ఉన్నట్టుగా రాశాడు. ఒక్కడు కూడా సమకాలిక కాదు. అంటే ఆయన ఊహలో ఏమిటంటే వీళ్ళందరూ ఒక చోట ఉంటే ఎట్లా ఉంటుంది అనే దాంతో తీసుకొచ్చాడు. కాకపోతే కాళిదాసుకు భోజునికి అనేక వేల సంవత్సరాలు, వందల సంవత్సరాల గ్యాప్ ఉంది, తేడా ఉన్నది. అంటే ఇప్పుడు దాదాపు విక్రమాదిత్య కాలం వాడు కాళిదాసు అనేటువంటి యొక్క ఆలోచన విధంగా చూస్తుంటే భోజుడేమో 6వ 7వ శతాబ్దం వాడు. ఆయనకు వీళ్ళకి కుదరదు. కాకపోతే భోజ ప్రబంధంలో రాయడం చేత మనం అంతా అదే కాలం వాళ్ళని చాలా మంది అనుకుంటారు, కానీ కాదు. అట్లానే ఆయన కథలోనే కాళిదాసు ఒక మూర్ఖుడుగాను ఏదో తెలియనటువంటి తర్వాత అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగినట్టుగానే కథ ఉంది. కానీ మనం చదివినటువంటి గ్రంథాన్ని బట్టి చూస్తే కాళిదాసు ఒక గొప్పనైనటువంటి మేధావి, చిన్నప్పటి నుండి నేర్చుకున్నటువంటి వాడు అర్థం స్పష్టంగా అర్థమవుతుంది. ఏంటంటే కాళిదాసును గొప్పవాడు, చిన్నవాడైనా గొప్పవాడైనా అనే విధంగా ఆయన యొక్క ఊహాగానంతో తయారు చేసిన కథ కనిపిస్తే మనకు అట్లా కాదు. ఒకవేళ వరాహమిహిరుడు వేరే కాలం వాడు, విక్రమాదిత్యుడి ఆస్థానంలో వాడు.
వరాహమిహిరుడు. అవి రెండు కూడా సూర్యుడికి పర్యాయ పదాలే, వరాహము మిహిర. ఉమ్. అది అంటే అసలు అతని పేరేంటో మనకు తెలియదు. అయితే వాళ్ళలోనే కలుపుతారు కాళిదాసుని నవరత్నాలని. అదేనండి, వరాహ మిహిరుడు కూడా అలాంటి పదమే. అతని జ్యోతిష్య శాస్త్రం చెప్పడం వల్లనే, అతని కూతురు యొక్క జాతకం చెప్పడం వల్లనే అతను వరాహ మిహిరుడుగా, రాజు యొక్క పంది పిల్లవాడి పంది బొమ్మతో చనిపోతాడని చెప్పడం వల్ల అతనికి వరాహ మిహిరుడు అని పేరు వచ్చింది. కానీ అదొక కథ, అదొక అంతేలేండి. నిజమైతే ఏంటంటే వరాహము అన్న సూర్యుడే, మిహిర అన్న సూర్యుడే. అతను ఆస్ట్రాలజీ గురించి అద్భుతమైనటువంటి పరిశోధనలు చేశాడు. అతని యొక్క శాస్త్రం వాళ్ళని మనం చెప్పుకుంటున్నాం. అయిపోతుందండి. అయ్యా సమయం దగ్గరికి వచ్చేసింది. మనం స్వస్తి ఎప్పుడు పడదు, ఎందుకంటే మధ్యలో కట్ అయ్యేటట్టు ఉంటుంది అందుకని. స్వస్తి ప్రజాబ్రాహ్మణేంద్ర శుభంస్తం లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి. అందరికీ కూడా శుభరాత్రి. ధన్యవాదాలు. శైలజ గారు నిష్కర్మిస్తుంది. ధన్యవాదాలు.